ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్స్ మీద ఈరోజు చర్చకు పిలిచి మాట్లాడకపోతే మేము ఏ లబ్ధిదారులకైతే సేవలు అందిస్తూ ఉన్నామో ఆ లబ్ధిదారులతోనే మేము మాట్లాడి మాకు మద్దతు తెలియజేయాలని చెప్పేసి మేము రానున్న రోజుల్లో లబ్ధిదారులతో క్యాంపెయిన్ చేయబోతున్నాము. లబ్ధిదారుల మద్దతును కూడగట్టుకొని మేము ఈ సమ్మెను మరింత ఉధృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే అనేక కార్మిక సంఘాలు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవే అని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతు తెలియజేయడానికి సమస్యల మీద మాట్లాడడానికి కార్మిక సంఘాలన్నీ కూడా అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించండి అని చెప్పేసి చెప్తూ ఉంది. లేకపోతే మా కార్మిక సంఘాలన్నీ కూడా అంగన్వాడీ ఉద్యోగుల సంఘాల ఈ సమ్మె ఏదైతే ఉందో దానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పేసి సంఘాలన్నీ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇదే ధైర్యంతో మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మేము గతంలో కూడా అంగన్వాడీ ఉద్యోగులందరూ అక్క చెల్లెళ్ళే మహిళలు ఇందులో పనిచేస్తున్నారు, ఇలాంటి మహిళలకి న్యాయం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత 4.5 ఏళ్ళుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 1000 రూపాయలు మాత్రమే పెరిగింది. 4.5 సంవత్సరాల కిందట ధరలు ఏ విధంగా ఉన్నాయి, నేడు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతూ ఉన్నాము. ఈరోజు విపరీతమైన ధరలు పెరిగాయి. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు వేతనాలు పెంచండి అని సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి అంగన్వాడీ ఉద్యోగులపై ఉక్కు పాదం మోపి ఈరోజు ప్రభుత్వం చర్యలు చేస్తుంది. దీన్ని అంగన్వాడీ ఉద్యోగులు చూస్తూ ఊరుకోరు. అంగన్వాడీ ఉద్యోగులకు కూడా కుటుంబాలు ఉన్నాయి, అంగన్వాడీ ఉద్యోగులకు కూడా బంధువులు ఉన్నారు, అంగన్వాడీ ఉద్యోగులకు కూడా స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడగట్టి ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో తగిన తీర్పు చెప్తామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అన్ని వర్గాలకి 15,000 చొప్పున వేసి బట్టలు నొక్కేస్తాను కానీ మీకు ఒక రూపాయి కూడా పెద్ద మేము న్యాయమైన డిమాండ్స్ అడుగుతున్నప్పుడు సమస్యలు పరిష్కరించకుండా మీరు ఇది చేయొద్దు అని చెప్పేసి చెబుతుంది. అయితే మాకు తక్కువ వేతనంతో పనిచేస్తున్నాం కాబట్టి మాకు సంక్షేమ పథకాలైనా అమలు చేయండి అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే విధంగా మా తాలూకా జీతాలు పెంచండి అంటే అప్పుడు మీరు స్కీమ్ వర్కర్లు, మీరు గౌరవ వేతనంతో పనిచేసే వాళ్ళు అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెబుతూ ఉంది. గౌరవ వేతనం తీసుకునే వాళ్ళు ఈరోజు 48 సంవత్సరాలుగా ఏ స్కీమ్ అయినా సరే స్కీమ్ లాగా కంటిన్యూషన్ అవుతుందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇందులో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా ఈరోజు రెగ్యులర్గా ఉన్నారు. ఈరోజు అంగన్వాడీ ఆయమ్మ, అంగన్వాడీ టీచర్ అమ్మ తప్ప మిగతా అందరూ కూడా ఇందులో రెగ్యులర్గానే ఉన్నారు. ఈరోజు మేము 48 సంవత్సరాలుగా పనిచేసిన అంగన్వాడీ ఉద్యోగులు 1972 చట్టం ప్రకారం గ్రాడ్యుయేటీకి అర్హులే అని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏదైతే సుప్రీంకోర్టు స్కూల్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ మీద అంగన్వాడీ ఉద్యోగులు గ్రాడ్యుయేటీకి అర్హులే అని చెప్పి తీర్పిచ్చిందో ఆ తీర్పునే మేము అమలు చేయమని అడుగుతున్నాం. మేమేమైనా గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మేము ఉదయం నుంచి 9 నుంచి 4 గంటల వరకు పనిచేస్తూ ఉన్నాము, అనేక యాప్ల్లో వర్క్ చేస్తున్నాము, అనేక రికార్డులు కూడా ఈ రోజుకి కూడా మేము రాస్తూ ఉన్నాము. కాబట్టి మా సమస్యలు కూడా మీరు పట్టించుకోండి. మేము కీలకమైన పరిస్థితిలో ఉన్న చిన్నపిల్లలకి అప్పుడే గర్భిణీగా ఉన్న తల్లి దగ్గర నుంచి 6 సంవత్సరాలు పూర్తయిన చిన్నారి వరకు కూడా ఈరోజు మేము సేవలు అందిస్తూ ఉన్నాం. మా సేవల్లో చిత్తశుద్ధితో ఈరోజు సేవలు అందించేదాన్ని లబ్ధిదారులు గుర్తించారు. మీరు లేకపోవడం వల్ల మా పిల్లలు సరిగా తినట్లేదు, మా పిల్లలు రోజు ఏడుస్తున్నారు, రోజు స్కూల్ దగ్గరికి తీసుకెళ్తే తప్ప అన్నం తినట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు త్వరగా సమ్మె విరమిస్తే బాగుంటుందని చెప్పేసి తల్లులు కోరుకుంటున్నారు. అయితే సమస్యలు పరిష్కరించకపోతే సెంటర్స్ మేము ఏ విధంగా తెరవాలని చెప్పేసి మేమంటే మా తాలూకా సంపూర్ణ మద్దతు మీకు ఉంది, మేము ఇంకెవరు పిలిచినా సరే మేము వెళ్ళమని చెప్పేసి ఈరోజు చాలామంది తల్లులు మాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిల్లలు అనేక రకాల పోషకాహార లోపంతో బాధపడే పిల్లల్ని ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈరోజు చెప్పింది. ఈరోజు పిల్లల రక్తహీనత తగ్గడానికి, గర్భిణీ బాలింతల రక్తహీనత తగ్గడానికి ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు ICDS
పూర్తి బాధ్యతతో ఈరోజు చిత్తశుద్ధితో పనిచేయబట్టి మనకి చాలా వరకు రక్తహీనత తగ్గింది, అంగన్వాడీ సేవలు చాలా బాగున్నాయని చెప్పేసి పత్రికల వరకు ప్రకటన చేసుకొని మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి బహుమతులు తీసుకోవడం కాదు, అదే ఉద్యోగుల్లో పనిచేసిన అంగన్వాడీ ఉద్యోగులకి న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పేసి మేము పదే పదే కోరుతున్నాము. మా సమస్యలు న్యాయమైనవే కాబట్టి ఈరోజు మేము రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఎంతమంది 1,10,000 మంది ఈరోజు రోడ్లు ఎక్కారు. మహిళలు ఎందుకు రోడ్డు ఎక్కారు? ఇలాంటి పరిస్థితి కిందకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే సమ్మె విరమింపు చేయాలి, కనీస వేతనాలు మాట్లాడాలి, సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపు చేస్తే మేము రేపే అంగన్వాడీ సెంటర్లు తెరిచి మా విధులను మేమే నిర్వహించుకుంటాము, మా విధులు మా చేతే నిర్వహించుకోమనండి అని చెప్పేసి మేము ఇందుమూలంగా ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కొన్ని సంవత్సరాలుగా, నేటికి 17 సంవత్సరాలుగా ఇక్కడ శ్రీకాకుళం అర్బన్లో హెల్పర్గా పనిచేస్తున్నాను. నా పేరు నాగపద్మ. మేము గత ప్రభుత్వం కంటే ఎక్స్ట్రా ఇచ్చి మిమ్మల్ని ఇచ్చేస్తాం, మీరు మా అక్క చెల్లెళ్ళు మా ఇది అనుకొని మా తోడబుట్టిన వాళ్ళు అని ఇచ్చిన హామీ ప్రభుత్వం నెరవేర్చుకోలేకపోయింది. మేము పదవిలోకి వచ్చిన తర్వాత మీకు అదనంగా తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు పెంచుతామని ఇచ్చిన భరోసా అతను ఎక్కడ పెట్టారన్నది మర్చిపోయినట్టున్నారు. ఈ అక్కజెల్లెళ్ళు అంటే ఏంటో కూడా ఆయన అర్థం చేసుకోకుండా, ఈ అక్కజెల్లెళ్ళు ఎంతమంది రోడ్డు పైన బాధపడుతున్నా సరే ఆయన హాయిగా అతని క్యాంపస్లో ఆయన ఉన్నారు. తరువాత మేము గొంతమ కోరికలు అంటూ ఏమీ కోరట్లేదు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము చేసే పని చాలా ఇది. పిల్లలతో ఇంట్లో ఒక్క పిల్లలతోటే తల్లులు పడలేని దీనిలో మా దగ్గర కనీసం ఒక 30 మంది పిల్లల దాకా మేము ఎంతో బాధ్యతాయుతంగా మేము చేస్తున్నాము. వాళ్ళకి తినిపెట్టడం ఏమిటి, వాళ్ళు చేసే కార్యక్రమాలు మేము క్లీన్ చేయటం ఏమిటి, అన్ని రకాలుగా చేస్తున్నాము. అయినా సరే మాకు ఎటువంటి గుర్తింపు లేకుండా మమ్మల్ని ఇలాగా ఈ రోడ్ల పాలు చేసింది ఈ ప్రభుత్వం. మేము చాలా బాధపడుతున్నాం. మేము ఈ రోజుకు 9 రోజులు అవుతున్నది, మాకు జీతం లేదు, ఇది లేదు. వెనకాతల సపోర్ట్ ఉంటే పర్వాలేదు, లేని వాళ్ళు ఏం పరిస్థితి? దీనికి అర్జెంటుగా గవర్నమెంట్ అనేది వేగంగా ఒక నిర్ణయం తీసుకుంటే మేము కూడా విధుల్లోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నాం. అలాగే మాకు ఇచ్చే ప్రమోషన్ విషయంలో కూడా చాలా రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడుతున్నాయి. గత ప్రభుత్వంలో మాకేమో ఇక్కడ సీనియారిటీ ప్రకారం తీస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఆ ఏరియా పరిధిలో మాత్రమే తీస్తామని చెప్తున్నారు. అలా అవ్వడం వల్ల కూడా చాలామంది మేము సఫర్ అవుతున్నాము. ముందు ఇప్పుడు 17 సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళు ఇలాగే వెనకబడి ఉండిపోయాము. ముందు వెనక నుంచి వచ్చిన వాళ్ళకి ఆ అంగన్వాడీస్లోనే ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నామని అన్నారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు తెలియదు. తర్వాత మేము జాయిన్ అయిన కొత్తలో అయితే మాకు సిడిపో మేడం గారు కానీ పీడీ సార్ కానీ, అమ్మ నెక్స్ట్ మీ తరువాతే బయట వాళ్ళకి ఆయాల వరకే పరిమితం ఇవ్వగలము, మీరే తర్వాత ఇన్ ఫ్యూచర్లో టీచర్స్ అయ్యే అవకాశం మీకున్నది అని మాకు ఎన్నోసార్లు మా పీడీ సార్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారో సార్ తెలియదు, ఆయన కూడా మాకు ఎన్నోసార్లు మాకు మీటింగుల్లో చెప్పే ఉన్నారు. ఆయన చెప్పిన విధంగానే మేము అందరం వాళ్ళ తర్వాత మాకే వస్తుందేమో, బయట వాళ్ళకి అవకాశం ఇవ్వరేమో అనుకున్నాము. కానీ అది కూడా మాకు జరగట్లేదు. ఈ విధంగా కూడా మేము చాలా వరకు నష్టపోయి ఉన్నాము. మరి స్టేట్ వైడ్ చూసుకుంటే ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది నిరుద్యోగులు సంవత్సరానికి ఎంతమంది రిలీవ్ అవుతున్నారు అది అనేది ప్రజలు గమనించుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ప్రతి ఇయర్లో కూడా జాబ్ క్యాలెండర్ తీస్తుందని చెప్పున్నాడు. గెలిచిన ఫస్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ తీసారు, అది ఇప్పుడు కూడా ఏమీ చేయలేదు. ఒక జాబ్ క్యాలెండర్ తీసి అందులో 8 ఏవైతే పోలీస్ అన్నారో, డిఫెన్స్ పరంగా తీసుకుంటే పోలీసు అన్నారో కానిస్టేబుల్ తీశారు. ఈ రోజు ఫిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయినా సరే మెయిన్ ఎగ్జామ్స్ కూడా జరగలేదు, ఈవెంట్స్ కూడా జరగలేదు. ఎస్ఐ ఏదో తీసాడు, కొన్ని పోస్టులు తీసాడు, 4000 పోస్టులు తీసాడు, అది ఇచ్చారు అనుకోండి. కానిస్టేబుల్ ఎందుకు తీయలేదు, మరి మిగతా ఉద్యోగాలు ఎందుకు తీయలేదని యువత ఒకసారి ప్రశ్నించుకోవాలి, తెలియజేసుకోవాలి. ఎందుకు ఈ రోజు జగన్ అన్నతో నేనున్నాను, జగన్ గడపకి జగన్ అన్న కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కూడా తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కూడా యువత, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, మేధావులు అందరూ కూడా ప్రశ్నించాలి. ఈ రోజు మనం ప్రశ్నిస్తేనే ముందుకు వెళ్ళగలం. ప్రశ్నిస్తేనే వాడికి మనం జవాబుదారీ జనం తెలుస్తుంది. ప్రశ్నిస్తేనే వాడికి మన ఓటు విలువ ఏమో తెలుస్తుంది, మన విలువ ఏంటని తెలుస్తుంది. సో మనం అందరం కూడా ప్రశ్నించాలి. ఈ జాబుల గురించి కానీ, లేదా మన ఉపాధి హామీ పథకాల గురించి కానీ, మన స్కీముల గురించి కానీ, ఇవన్నిటి కూడా మనం ప్రశ్నించాలని చెప్తూ